అక్కడి పోలీసులు స్థానిక ప్రజలతో మమేకమవుతూ పోలీసు వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచే నూతన విధానాలను అమలు చేశారు. కేసుల పరిష్కారంలో ఆధునిక పద్ధతులను అనుసరించారు. న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని కలిగిస్తూ బాధితులకు భరోసానిచ్చే చిరునామాగా ఆ పోలీస్ స్టేషన్ను మార్చారు. అందుకే దేశంలోని పోలీస్ స్టేషన్లలో ఈ ఏడాది 7వ ఉత్తమ పిఎస్గా ఎంపికైంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి అవార్డును అందుకోబోతోంది. అదే సైబరాబాద్ కమిషనరేట్లోని షామీర్పేట పోలీస్ స్టేషన్. షామీర్పేట పోలీస్ స్టేషన్ జాతీయ స్థాయిలో మెరిసింది. కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ ప్రతిభ కనపరిచేటువంటి ఉత్తమ పోలీస్ స్టేషన్లను ప్రతి సంవత్సరం 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేస్తుంది. అయితే వీటిలో 7వ స్థానాన్ని సంపాదించుకొని ఈ అవార్డుకు ఎంపికైంది. అయితే హోం మంత్రిత్వ శాఖ ప్రకటించినటువంటి ఈ అవార్డుకు ఎంపిక అవడం వెనుక షామీర్పేట్ పోలీస్ సిబ్బంది చేసినటువంటి కృషి, ఎలాంటి పద్ధతులను అవలంబించారు, ఎలాంటి ప్రమాణాలను పాటించారు, ఏ ప్రాతిపదికన ఈ పోలీస్ స్టేషన్కు ఈ అవార్డు దక్కిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కు వెళ్లే బాధితులు తమకు న్యాయంతో పాటు పోలీసుల నుంచి గౌరవం కూడా కావాలి అనుకుంటారు. మరి ఫిర్యాదు కోసం వచ్చే వారిని నవ్వుతూ స్వాగతం పలికే సంస్కృతి ఠాణాలో ఏర్పడితే వచ్చిన కష్టం, ఎదురైన ఇబ్బందులేంటో చెప్పండంటూ అక్కున చేర్చుకుంటే, న్యాయం చేస్తామంటూ సరికొత్త విధానాలతో మేమున్నామంటూ భరోసా నింపితే ఇంతకంటే ఇంకేం కావాలి? ఇలాంటి ఎన్నో రకాల సేవలతో ప్రజలతో మమేకమవుతున్న షామీర్పేట పోలీస్ స్టేషన్ కేంద్రమిచ్చే అవార్డుకు ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది హోంమంత్రిత్వ శాఖ ప్రకటించిన 10 ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో అత్యుత్తమ పనితీరుతో 7వ స్థానంలో నిలిచింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏటా ప్రకటించే ఈ గుర్తింపు పొందేందుకు ఠాణా సిబ్బంది తీవ్రంగానే శ్రమించారు. స్టేషన్ పరిసరాల్లోకి అడుగుపెట్టగానే పచ్చదనం స్వాగతం పలుకుతున్నట్లు ఆహ్లాదకర వాతావరణం ఎదురయ్యేలా తీర్చిదిద్దారు. రిసెప్షన్ విభాగానికి 8 మంది సిబ్బందిని కేటాయించారు. లైంగిక నేరాల బాధితులు వచ్చినప్పుడు కేవలం మహిళా సిబ్బంది మాత్రమే వారి వివరాలు సేకరించేలా ఏర్పాట్లు చేశారు. బాధితులు ఫిర్యాదు ఇవ్వగానే ఎఫ్ఐఆర్ చేసి ఆ కాపీని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. మహిళా సిబ్బందికి ప్రత్యేక బ్యారక్ కేటాయించారు. ఫిర్యాదుదారులతో సిబ్బంది మర్యాదగా వ్యవహరించేలా చేశారు. ఈ స్టేషన్ గతేడాది రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు మరింత మెరుగ్గా పనిచేసి ఈ ఘనత సాధించామని షామీర్పేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ చెప్తున్నారు. ఈ గుర్తింపు అనేటువంటిది మా లోపల ఉన్నటువంటి ఇంకా బాధ్యతను పెంచి మెరుగైన సేవలను ఎలా అందించాలి, ముందున్నటువంటి లక్ష్యాలను ఎలా చేరుకోవాలనే దాంట్లో మాకు ఒక దిశానిర్దేశంగా నిలుస్తుందని చెప్పి అనుకుంటున్నాం సార్. ఈ పెండెన్సీ చాలా తగ్గించేటట్టుగా, మినిమల్గా ఉండేటట్టుగా చూసుకోవడం ఒకటి. దాంతోపాటు ఇప్పుడు తీవ్రతరమైన నేరాలు ఉంటాయి, గ్రేవ్ అఫెన్సెస్ అంటాము, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అంటాము. ప్రిస్క్రైబ్ టైం ఉందో ఆ టైం లోపలనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకోవడము, తర్వాత దాన్ని మనం కోర్టుకు సబ్మిట్ చేయడం ఫైనల్ రిపోర్ట్ రూపంలో, అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అవి కూడా దీంట్లో ఒక కీలక విషయంగా మారి ఉంటుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తమ పోలీస్ స్టేషన్ల విభాగం 2025 ర్యాంకుల్లో షామీర్పేట పిఎస్ స్థానాన్ని దక్కించుకుంది. బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదుల్ని సకాలంలో పరిష్కరించడం, ఠాణా ఆవరణలో పరిశుభ్రత, సెంట్రల్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్, కేసుల దర్యాప్తులో నైపుణ్యం తదితర విభాగాల్లో సిబ్బంది పనితీరు ఆధారంగా ఈ ఎంపిక చేస్తారు. నేర నియంత్రణ, చట్టాల అమలు, శాంతి భద్రతల నిర్వహణ, కేసుల దర్యాప్తు, విశ్లేషణ, ఫిర్యాదుల పరిష్కారం, ఫిర్యాదుదారులతో సిబ్బంది ప్రవర్తించే తీరుతెన్నులు, ఇలా ఒక్కటేంటి అనేక రకాల అంశాల్ని పరిగణలోకి తీసుకుని షామీర్పేట పోలీస్ స్టేషన్కు దేశంలోనే 7వ ఉత్తమ ఠాణాగా హోంమంత్రిత్వ శాఖ గుర్తింపునివ్వడంతో మరింత బాధ్యత పెంచిందని ఇన్స్పెక్టర్ అంటున్నారు. గుర్తింపు అనేది ఇంకా మనకు బాధ్యతను పెంచుతుంది. సేమ్ వే ఇప్పుడు ఈ గుర్తింపు అనేది కూడా నిజంగా మా లోపల ఒక ఉత్సాహాన్ని నింపింది. దాంతోపాటు ఉన్నతాధికారుల యొక్క సూచనలు, సలహాలు, తర్వాత వాళ్ళ ఎంకరేజ్మెంట్, ఇవన్నీ కూడా ముందు కూడా ఇదే స్థాయిలో కొనసాగితే ఇంకా కూడా మంచి పేరు వస్తుంది ఒకటి. తర్వాత ఎవరైతే బాధితులు వస్తారో వాళ్ళకు రైట్ వేలో మనం ఇంకా కూడా మంచి సేవలు అందించడానికి, వాళ్ళకు విక్టిమైజ్ అయిన వాళ్ళకి రైట్ పద్ధతిలో న్యాయం చేయడానికి,
మనము కరెక్ట్ వేలో పోతున్నామని చెప్పి ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. దానివల్ల వాళ్ళకు ఒక మంచి జరుగుతుంది. ఆ మంచి జరగడం వల్ల మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే ఒక ఫీల్ గుడ్ దాంతోని ఉంటాం మనం అంతా. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ పటిష్టమవడంతో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. పిఎస్కు వెళితే ఖచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందని బాధితులు భావించే పరిస్థితి వచ్చింది. ఠాణాలో 2 ఇన్స్పెక్టర్లు, 3 ఎస్ఐలు, 2 ఏఎస్ఐలు, 6 హెడ్ కానిస్టేబుళ్లు, 32 మంది పురుష కానిస్టేబుళ్లు, 6 మహిళా కానిస్టేబుళ్లు, 6 హోంగార్డులు, 3 ఏఆర్ కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. ఫిర్యాదుదారుల పట్ల వీరంతా సానుకూలంగా స్పందించి బాసటగా నిలవడం, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయడం, ఉన్నతాధికారుల సూచనలు పాటించడంతో ఈ అవార్డు లభించినట్లు స్టేషన్ సిబ్బంది చెప్తున్నారు. ఫస్ట్లో ఉండే సార్ అట్లా పోలీస్ స్టేషన్ అంటే భయం, ఇప్పుడు ఎవరికి లేదు సార్. ఫ్రెండ్లీ పోలీస్ వచ్చిన తర్వాత అందరూ పిఎస్కి వస్తున్నారు, ప్రతి ఒక్కరు వస్తుండ్రు, ధైర్యంగా వస్తుండ్రు, చెప్తుండ్రు, వాళ్ళ బాధ ఏదో చెప్తుండ్రు, సాల్వ్ చేసుకుంటున్నారు సార్. అప్పుడులా ఇప్పుడు లేదు సార్, వచ్చి వాళ్ళ సమస్య చెప్తున్నారు, మేము సాల్వ్ చేస్తున్నాం సార్. వీఆర్ సో హ్యాపీ దట్ తెలంగాణలోనే ఫస్ట్ రావడం, తర్వాత ఈ ఇండియా మన కంట్రీ ఇండియాలోనే 7th రావడం మేము చాలా హ్యాపీ అండి, చాలా గర్వకారణం. దీని వెనకాల ఒక టీం అయితే ఉందండి. స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీనాథ్ గారి సహాయం, తర్వాత మా ఏసీపీ గారి సపోర్ట్, తర్వాత మా డీసీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్తో పాటు అన్నీ పాటించడం వల్లనే మాకు ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఇట్ ఈస్ ఆల్ అ టీమ్ వర్క్ అండ్ వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టాఫ్ ఆఫ్ ది షామీర్పేట్ పిఎస్. పోలీస్ స్టేషన్ అంటే భయం తప్పదనే భావనను చెరిపేసి పోలీసులు మనవాళ్లే అని ప్రజల హృదయాల్లో నాటుతున్నారు. బాధితులతో స్నేహపూర్వకంగా ఉంటూనే నిందితులతో తమదైన శైలిలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ అవార్డు తమ బాధ్యతను మరింత పెంచిందని, ఇంకా మెరుగైన సేవలందిస్తూ పనిచేస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చూసాంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించిన అవార్డుల్లో షామీర్పేట్ పోలీస్ స్టేషన్కు దేశంలోనే 7వ స్థానం, తెలంగాణ వ్యాప్తంగా మొదటి స్థానం దక్కడం వెనుకున్న విశేషాలు ఇవి. ప్రజలను కూడా శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములుగా చేస్తూ ఇక్కడ పోలీసులు ముందుకెళ్తున్నారు. ఈ అవార్డు పోలీస్ స్టేషన్ పనితీరును మెరుగుపరచడంతో పాటు ప్రజలకు, ఫిర్యాదుదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడతాయని ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.